ఇక దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. అందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈసారి చాలా పకడ్బందీగా నీట్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తామంటూ కూడా ప్రధానమంత్రి అలాగే కేంద్ర మంత్రి కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. సో పకడ్బందీగా ఈసారి నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుందని అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, దేశవ్యాప్తంగా ఈరోజు నీట్ యూజీ పరీక్ష నిర్వహించబోతా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఈ పరీక్ష ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు నిర్వహించబోతున్నారు. దివ్యాంగులకి 2 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు కూడా సమయం ఇవ్వబోతున్నారు. అయితే ఈ వివాదమైనటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోవటం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తిరిగి నీట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షకి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తమే చూసి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరీక్షకి 551 సెంటర్ల ద్వారా 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించబోతున్నారు. మొత్తం ఏపీలో 185 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది విద్యార్థులు ఈరోజు నీట్ యూజీ పరీక్ష రాయబోతా ఉన్నారు. ఈ పరీక్షకు సంబంధించి దాదాపు ఏపీలో 65,790 మంది ఈ పరీక్ష రాయబోతున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం 2 లక్షలకు పైగా సిబ్బంది సేవల్ని ప్రభుత్వం వినియోగించబోతా ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకి ముందుగా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఆయా గైడ్లైన్స్ ఉంటేనే దాని ప్రకారమే లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి. పోలీసులు అదేవిధంగా భద్రతా సిబ్బంది చాలా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే విద్యార్థుల్ని పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడలో ఈరోజు యోగాంధ్ర ఒకవైపు జరుగుతూ ఉంది, నీట్ పరీక్ష ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైనటువంటి ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ చూపించి 5 రకాల బస్సుల్లో కూడా ఉచితంగా పరీక్షా కేంద్రాలకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పేసి దీనికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తమే చూస్తే ఈరోజు పరీక్షా కేంద్రం వద్ద ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం పోలీసులు మొత్తం అందరూ కూడా తనిఖీ చేసి ఇచ్చినటువంటి నీట్ పరీక్షకి ఇచ్చినటువంటి ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం అన్ని కూడా తనిఖీలు చేసి మాత్రమే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. నీట్ పరీక్ష చాలా గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో పరీక్షను ముందుగా రద్దు చేశారు. తిరిగి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం మీద విద్యార్థులు ఎంతో ఆశతో సంవత్సరాల తరబడి తీసుకున్నటువంటి కోచింగ్ తీసుకున్నారు. చాలా రాత్రి పగళ్ళు అనే తేడా లేకుండా కష్టపడి చదివారు. అయినప్పుడు కూడా ఎన్ఏటి చేసినటువంటి తప్పిదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసినప్పుడు కూడా అదంతా కూడా క్యాన్సిల్ అయింది. తిరిగి ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అత్యంత పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య విద్యార్థుల్ని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. విద్యార్థులు ఒక్కళ్ళు మాత్రమే నిర్దేశితమైనటువంటి మార్గదర్శకాలకు లోబడి మాత్రమే వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. ఈసారైనా ఎక్కడ ఏ విధమైన తప్పిదాలు లేకుండా వదంతులు వ్యాపించకుండా అదేవిధంగా పరీక్షా పేపర్ లీక్ అని కానీ సోషల్ మీడియాలో ప్రచారం కానీ చేస్తే దానికి తగినటువంటి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అత్యంత పటిష్టంగా ఈ నీట్ పరీక్ష రాయటానికి విద్యార్థులు లోపలికి ఇక్కడ ప్రస్తుతం మనం SRR అండ్ CVR ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు. విద్యార్థులు మాత్రమే హాల్ టికెట్ అదేవిధంగా ఆధార్ కార్డు వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఆ నీట్ పరీక్షకు కావాలో అవి మాత్రమే ఉంచి లోపలికి పంపించేటటువంటి పరిస్థితి. మొత్తం మీద విద్యార్థులు ఎంతో ఆశతో ఈసారైనా ఈ పరీక్షలో నెగ్గాలి, ఈ పరీక్ష విజయవంతం కావాలని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆకాంక్షిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా 10 TV తరపున నీట్ పరీక్ష బాగా రాయాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జయరాజ్.